సార్ సైట్ చూసాం కదా సార్, Yes. ఏ ప్లాట్ సెలెక్ట్ చేసుకుంటే బుక్ చేద్దాం సార్. షూర్ ఇది ప్లాట్ నెంబర్ 22 అయితే నార్త్ ఈస్ట్ వస్తుంది. ఇది బాగుంది అనిపిస్తుంది మాకు. ఇప్పుడు సైట్ డెవలప్మెంట్ 6 months అన్నారు కదా, 6 months అవుతుందా పక్క? కంపల్సరీ అవుతుంది సార్. 3 years బ్యాక్ ఆల్రెడీ వేరే కంపెనీలో తీసుకున్నాము. ఇట్లా చెప్పారు వాళ్ళు కూడా, కానీ ఇప్పుడు దాకా డెవలప్మెంట్ లేదు. పక్కా చేసాం సార్. ఇప్పుడు లోన్ ఎంత వస్తుందండి మనకి? సార్ దీని మీద మనకు 70% వరకు లోన్ వస్తుంది సార్. అపార్ట్మెంట్లో మీద ఇస్తారు కానీ ఇప్పుడు ఓపెన్ ప్లాట్ల మీద కూడా ఇస్తారు. సార్ యాక్చువల్లీ ఇంకా 2 days అయితే ప్రైస్ ఇంక్రీజ్ అవుతుంది సార్ దీంట్లో. సో మీరు లాస్ట్ మూమెంట్లో వచ్చారు కాబట్టి ఇప్పుడైతే చెక్ త్రూ కానీ ఏదో సమ్ అమౌంట్ తోటి అయితే హోల్డ్ చేసుకుంటే ఈ ప్లాట్ మనకి ఈ ప్రైస్లోనే ఉంటుంది సార్. ఓకే, ఇప్పుడు హోల్డ్ చేసుకోవాలంటే పేమెంట్ ఎంత కట్టాలి? యాక్చువల్గా 5 lakhs కడితే మనకు ప్లాట్ అలాట్మెంట్ అవుతుంది సార్. సో మీ రిమైనింగ్ అమౌంట్ మీరు టైం మీకు ఉంటుంది. ఎందుకు తొందర పడుతున్నావు? నెక్స్ట్ వీక్ చూద్దాం తీపట్టున్నాడు. ఇప్పటికైతే పనులు ఉన్నాయి. అరే మంచి ప్లాట్ కదరా. సార్ బుక్ చేసుకొని వెళ్ళండి, కావాలంటే టైం కూడా ఇస్తాను సార్. Many months later. సార్ కస్టమర్స్ వచ్చారు సార్. లాస్ట్ టైం వచ్చారు, యాక్చువల్లీ సైట్ చూసారు, ఆఫీస్కి వచ్చారు, ప్లాట్ కూడా సెలెక్ట్ చేసుకున్నారు వాస్తవానికి, కానీ అప్పుడు పేమెంట్ చేయలేదు. మళ్ళీ మాట్లాడడానికి వచ్చారు సార్. అయ్యో రమ్మని చెప్పండి, రమ్మనండి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. కస్టమర్ సార్. హాయ్ సార్, నమస్తే. హలో కూర్చోండి. సార్ లాస్ట్ టైం సెలెక్ట్ చేసుకున్న ప్లాట్ నెంబర్ వచ్చేసి 22 సార్. యాక్చువల్లీ ఈ ప్లాట్ సోల్డ్ అవుట్ అయిపోయింది, రిజిస్ట్రేషన్ కూడా కంప్లీట్ అయిపోయింది. సరే, ఇందులోనే మీరు ఇంకొక ప్లాట్ సెలెక్ట్ చేసుకోండి. ఓకే, నేను ఈ ప్లాట్ నెంబర్ 50 ఓకే చేద్దాం అనుకుంటున్నాండి. యా ఓకే, డన్ సార్. ఇప్పుడు బుకింగ్ అమౌంట్ ఎంత కట్టమంటారండి? ప్లాట్ నెంబర్ 50 300 square yards. సో ప్లాట్ కాస్ట్ వచ్చేసి 60 lakhs అవుతుంది. సో మీరు ఇప్పుడు 6 lakhs పే చేస్తే బుకింగ్ అయిపోతుంది. 60 lakhs? నేను తీసుకునే సేమ్ సైజ్ ప్లాట్ కదా సార్. ఆ రోజే చెప్పాను సార్, యాక్చువల్ మీకు 2 daysలో ప్రైస్ పెరుగుతుందని. ప్రపంచంలోని అంత నికృష్టుడు కూడా ఉండడరా. శవం మీద మరమరాలు ఎలుగుతున్నవాడు మొహలా మొహం చూడు.